Hello all. So I hope everyone is fine. కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది. సారీ ఫర్ దట్. ఎందుకంటే కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల గ్యాప్ బాగా డిలే అయింది. బట్ వీలైనంతలో నేను నోట్స్ అయితే అప్డేట్ చేశాను. అండ్ ఫ్యూచర్లో ఇంకా డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను. సో కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియో కనుక యూట్యూబ్లో చూసే వాళ్ళైతే దీనికి సంబంధించిన నోట్స్ మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, రైట్? సో అక్కడ వన్ నోట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, నోట్బుక్ది. అందులో ఈ నోట్స్ అంతా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. సో ఫస్ట్లీ మనకు ఆల్రెడీ తెలిసిందే, యూఎస్ విజిట్ అయిపోయింది. అండ్ ఇండియా యూఎస్ రిలేషన్స్ నేను కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పాత వీడియోస్లో. యూ కెన్ లుక్ ఇన్ టు దాట్. సో యూఎస్ విజిట్ తర్వాత హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ గో టు ద ఈజిప్ట్, రైట్? సో మనం ఇప్పుడు ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ ఏంటో చూడబోతున్నాం. సో లెట్స్ మూవ్ టు ద టాపిక్. సో ఫస్ట్లీ ఇండియా ఈజిప్ట్ ఈ రెండింటికి ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ కామన్ థింగ్ గుర్తొచ్చేది ఏంటంటే దేర్ సివిలైజేషన్. లైక్ మనకు ఆల్రెడీ తెలుసు ఈజిప్టియన్ సివిలైజేషన్ అండ్ మన హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో మనం హిస్టరీలో చదువుకుంది, ఈ రెండు ట్రేడింగ్ అయితే జరిగింది. అండ్ అది హరప్పన్ ట్రేసెస్ ద్వారా మనం కనుక్కోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళ ఈజిప్టియన్ సివిలైజేషన్ వాళ్ళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది, విచ్ టోల్డ్ దాట్ Egyptian civilization at that time and then Harappan civilization both were in trade అని, రైట్? అండ్ దాని తర్వాత అది హరప్పన్ సివిలైజేషన్తోనే ఆగలేదు. తర్వాత మనకి అశోక ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే చూస్తామో అక్కడ కూడా ట్రేడ్ రిలేషన్ అయితే జరిగింది. సో మనం దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఈజిప్ట్ రిలేషన్ ఇప్పటిది కాదు, ఎప్పుడో లైక్ లాంగ్ బ్యాక్ సిన్స్ ద హరప్పన్ సివిలైజేషన్ మనం ఈజిప్టియన్ ప్లేసెస్తో లైక్ ఈజిప్ట్తో మనం కాంటాక్ట్లో ఉన్నాం, మెయిన్లీ త్రూ ట్రేడ్. అయితే తర్వాత లైక్ వన్స్ బ్రిటిషర్స్ కింద మనం బ్రిటిషర్స్ మనని ఆక్యుపై చేయడం, అండ్ ఆల్సో లైక్ అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా బ్రిటిషర్స్ ఆక్యుపై చేయడం, అండ్ దెన్ లేటర్ ఆన్ వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 జరగడం, అండ్ దెన్ ద గ్లోబల్ పవర్స్ గాట్ షిఫ్టెడ్. యుఎస్ఏ అండ్ రష్యా ఈ రెండు సూపర్ పవర్స్గా ఎదిగాయి. అండ్ అఫ్ కోర్స్ యునైటెడ్ నేషన్స్ వల్ల ఈ రెండు డైరెక్ట్గా ఎప్పుడు ఫైట్ చేయలేదు, కానీ కోల్డ్ వార్స్ ద్వారా యుఎస్ఏ అండ్ రష్యా ఎప్పుడు ఫైట్ చేస్తానున్నాయి త్రూ కోల్డ్ వార్స్. అలాంటి టైంలో ఇండియా, యుగోస్లేవియా, ఈజిప్ట్ ఇలాంటి కంట్రీస్ అన్ని ఏ కంట్రీని సపోర్ట్ చేయకుండా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. వేర్ ఇక్కడ మనం యుఎస్ఏకి సపోర్ట్ చేయం, అట్ ద సేమ్ టైం రష్యా కూడా సపోర్ట్ చేయం, వీ ఓన్లీ సపోర్ట్ ద పీస్. సో ఇలాంటి ఒక పారాడిమ్ షిఫ్ట్ లాంటి మూవ్మెంట్ అనొచ్చు. లైక్ ఎలా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ డ్యూరింగ్ కోల్డ్ వార్ టైం. ఎందుకంటే అక్కడ చాలా కంట్రీస్కి ఆప్షన్స్ లైక్ either వాళ్ళు రష్యాని చూస్ చేసుకోవచ్చు, లేదంటే యూఎస్ని చూస్ చేసుకోవచ్చు. బట్ సమ్ కంట్రీస్ విచ్ ఆర్ పీస్ లవింగ్ కంట్రీస్ అవి మాత్రం నాన్ అలైన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేసింది. అట్ దట్ టైం మన ప్రైమ్ మినిస్టర్ వాజ్ జవహర్లాల్ నెహ్రూ, రైట్? సో ఈజిప్ట్, యుగోస్లేవియా, ఇండియా ఇలా కొన్ని కంట్రీస్ కలిపి నాన్ అలైన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా కూడా లైక్ మనకి ఈజిప్ట్కి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. పుట్టింగ్ దట్ అసైడ్, ఇప్పుడు మన ఎకనామిక్ రిలేషన్స్ కనుక చూస్తే, ట్రేడ్ ఎలా ఉందో కనుక చూస్తే, ఫస్ట్లీ మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ స్టేటస్ ఏ కంట్రీకి అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనే కంట్రీ ఉందనుకుంటే, ఇప్పుడు ఏ అనే కంట్రీ అండ్ బి అనే కంట్రీ ట్రేడింగ్ జరుపుతున్నాయి. సో ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బి అనే కంట్రీకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇస్తే, సో ఇప్పుడు ఈ కంట్రీ నుంచి వచ్చే గూడ్స్ మీద టారిఫ్స్ అనేది లైక్ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అండ్ దీన్ని సపరేట్గా చూస్తూ లైక్ దీని మీద అనవసరంగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇలాంటివి జరగవు. సో అలాగా మనకి ఈజిప్ట్ అనేది ఒక మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్ కింద ఉంది సిన్స్ 1978. అండ్ ఆల్సో రీసెంట్ టైమ్స్లో కనుక చూస్తే మనం ఆల్రెడీ తెలుసు ట్రేడ్లో ఈ మధ్య కొంచెం ఇండియా ఇంకా యాక్టివ్గా ఉంది. ఫర్ దాట్ రీజన్ మన ట్రేడ్ విత్ ఈజిప్ట్ కూడా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూస్తే 2021 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు లైక్ 2022లో 75% పెరిగింది, రైట్? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లైక్ హౌ ఇండియా ఈస్ బీయింగ్ మోర్ యాక్టివ్ నౌ. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ ఓన్లీ ఎకనామిక్ రిలేషన్స్ బట్ ఆల్సో ఇంటర్నేషనల్ వైజ్ లైక్ ఫారిన్ రిలేషన్స్ కనుక చూస్తే లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇండియా వాజ్ వే మోర్ యాక్టివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్లీ ఇండిపెండెన్స్ తర్వాత నాన్ అలైన్ మూవ్మెంట్తో స్టార్ట్ చేసాం, బట్ ఇప్పుడు ఆల్ అలైన్మెంట్ మూవ్మెంట్ లాంటిది అనొచ్చు. లైక్ మల్టీలేటరలిజం అనేది మనం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం. సో
ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫారిన్ పాలసీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ట్రేడ్ అనేది అంత బాగా పెరుగుద్ది. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అ కంట్రీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ అస్, దట్ మీన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ ద గూడ్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ ఆల్సో. అప్పుడే మనకి మనం ఎక్స్పోర్ట్ చేసామని వాళ్ళు కొనడానికి కానీ అక్కడ ట్యాక్సెస్ తగ్గడం కానీ మనకి చాలా హెల్ప్ అవుద్ది. సో యూ కెన్ సీ దిస్ ఎకనామిక్ రిలేషన్స్ అండ్ దెన్ ది ఫారిన్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ బోత్ వెరీ మచ్ సైమల్టేనియస్ ఇన్ నేచర్ అండ్ అవి చాలా ఇంటర్లింక్డ్, రైట్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈజిప్ట్కి మనం ఎప్పటి నుంచో మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం G20ని హోస్ట్ చేయబోతున్నాం కదా ఈసారి. వీఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ G20 కదా. సో ఇప్పుడు ఈ G20 నుంచి లైక్ ఇండియా ఆఫ్రికన్ నేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. బికాస్ ఇండియా నౌ ఇట్ విల్ బి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్, రైట్. గ్లోబల్ సౌత్ అంటే ఆల్ ది మిడిల్ అండ్ లోయర్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్ కానీ ఫిలిప్పైన్స్ కానీ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గ్లోబల్ సౌత్ అంటారు, రైట్. సో ఇప్పుడు మనకి G20లో కనుక చూస్తే మోస్ట్లీ డెవలప్డ్ నేషన్స్ అండ్ దెన్ వెస్టర్న్ నేషన్సే ఉన్నాయి. ఆఫ్రికన్ ఎంటైర్ కాంటినెంట్ దాదాపు ఒక 54 కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికాలో. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 54 కాంటినెంట్స్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా విచ్ ఇస్ డెవలప్డ్ థింగ్, లైక్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా మాత్రమే G20లో మెంబర్. మిగిలిన ఏ కంట్రీకి సరైన గుర్తింపు లేదు, మంచి ప్రిఫరెన్స్ కూడా లేదు. అందుకే ఇండియా రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ని, ఇప్పుడు మనకి యూరోపియన్ యూనియన్ ఎలానో ఆఫ్రికన్ యూనియన్, గ్రూప్ ఆఫ్ సమ్ ఆఫ్రికన్ కంట్రీస్, దీన్ని కూడా G20లో మెంబర్ కింద జాయిన్ చేయమని అడుగుతుంది. అండ్ ఆల్సో పుట్టింగ్ దట్ ఎ సైడ్, ప్రతి సమ్మిట్కి మెంబర్స్తో పాటు కొంతమంది గెస్ట్ మెంబర్స్ కూడా వస్తారు. ఇన్ దాట్ వే మనం బంగ్లాదేశ్ని, ఈజిప్ట్ని ఇలాంటి చిన్న కంట్రీస్ని కూడా మనం గెస్ట్ కింద ఇన్వైట్ చేసాం. సో దట్ వాళ్ళకు కూడా G20 సమ్మిట్లో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో యూ కెన్ సీ హియర్ ఇండియా ఈస్ ట్రైంగ్ టు బీ వెరీ గుడ్ విత్ ఆల్ ది కంట్రీస్ యాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ది వల్నరబుల్ కంట్రీస్ అండ్ వల్నరబుల్ పొజిషన్స్ ఆఫ్ ది గ్లోబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు వరకు చూసుకుంటే G20 సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ వెస్టర్న్ డామినేటెడ్, యుఎస్ డామినేటెడ్ అలానే ఉండేవి. లైక్ అక్కడ సమ్మిట్స్ కానీ అక్కడ జరిగే థీమ్స్ కానీ అవన్నీ. బట్ ఇప్పుడు అలా కాకుండా ఎంటైర్ థింగ్ అంటే లైక్ గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో విచ్ ఈస్ ద కీవర్డ్ ఆఫ్ దిస్ G20 సమ్మిట్. సో ఈ గ్లోబల్ సౌత్లో ఉన్న ఇష్యూస్ అన్నిటినీ ఒక్కసారిగా ట్యాకిల్ చేద్దామని చెప్పి G20లో ఇండియా అనుకుంటుంది. ఇన్ దాట్ వే ఈజిప్ట్ని గెస్ట్ కింద పిలిచింది G20కి. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మూవ్ బిట్వీన్, ఐ మీన్ లైక్ రిగార్డింగ్ ద గ్రోత్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ ఇండియా, రైట్. అండ్ దెన్ ఇప్పుడు ఈజిప్ట్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటామంటే మెయిన్లీ లైక్ ఆఫ్రికన్ నేషన్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఆయిల్ ఆబ్వియస్లీ. అండ్ దెన్ ఫర్టిలైజర్స్, కెమికల్స్ కానీ లేకపోతే ఐరన్ లైక్ ఐ మీన్ కాటన్ కానీ లైక్ ఇవన్నీ మనం ఈజిప్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఆల్సో మీరు కాటన్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన అఫ్ కోర్స్ ఇండియా ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఎ లాట్ ఆఫ్ కాటన్. అండ్ మనకి తెలుసు లైక్ ఏంటంటే టెక్స్టైల్ ట్రేడ్ ఈజ్ వే మచ్ ఓల్డర్ దాన్ మెనీ ఆఫ్ ది అదర్ ట్రేడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హర్పన్ సివిలైజేషన్ నుంచి కనుక చూసుకున్నా కూడా లైక్ హర్పన్స్ ఆర్ మోర్ ఇన్ టు దిస్ జ్యువెలరీ కదా. లైక్ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో బీడ్స్ని లేకపోతే ఎక్కడెక్కడ నుంచో స్టోన్స్ని వాటిని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు జ్యువెలరీ చేసుకునేవాళ్ళు. అట్ ద సేమ్ టైం వాళ్ళ డ్రెస్సింగ్ కానీ లైక్ దే ఆర్ మోర్ ఫ్యాషనబుల్ ఇన్ నేచర్. సో అక్కడ నుంచి మనకి టెక్స్టైల్ ట్రేడ్ అనేది జరుగుతూనే ఉంది అండ్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కాటన్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈజిప్ట్కి ఏం ఎక్స్పోర్ట్ చేస్తామంటే ఫస్ట్లీ బీఫ్, బఫెల్లో మీట్. అండ్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బఫెల్లో మీట్. అండ్ దెన్ ఐరన్ అండ్ స్టీల్. అండ్ నెక్స్ట్ లైట్ వెహికల్స్ కానీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం రా కాటన్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఒక థ్రెడ్స్లా తయారు చేసి ఒక యాన్ అంటే లైక్ మొత్తం థ్రెడ్స్ని ఒక ఉండలా తయారు చేస్తాం చూడండి, దాన్ని కాటన్ యాన్ అంటారు. సో దాన్ని మనం పంపిస్తే వాళ్ళు అక్కడ మళ్ళీ ఆ కాటన్ యాన్ ద్వారా టెక్స్టైల్స్ని తయారు చేసుకుంటారు. సో దిస్ ఈజ్ హౌ ద ట్రేడ్, ఐ మీన్ ద మర్చెంటైజ్ ట్రేడ్ మెయిన్లీ. సర్వీసెస్ అనేది అది కామన్. మర్చెంటైజ్ ట్రేడ్ అంటే లైక్ గూడ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కానీ స్టీల్ కానీ లేకపోతే కాటన్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ గూడ్స్ కదా విచ్ కెన్ బి టచ్డ్ అండ్ ఫెల్ట్. సో వీటిని మర్చెంటైజ్ ట్రేడ్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మర్చెంటైజ్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్, రైట్. అండ్ దెన్ ఈజిప్ట్కి ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అండ్ దెన్ సిక్స్త్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఇక్కడ కనుక చూస్తే ఈ ఫిగర్స్ కనుక చూస్తే లైక్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆర్ సిక్స్త్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, ఈ నెంబర్స్ కనుక చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఇండియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ఈజిప్ట్. మనకి ఈజిప్ట్ ఇంపార్టెంటే కాదు, ఈజిప్ట్కి కూడా మనం లైక్ ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం
మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా, రష్యా ఉక్రెయిన్ ఇష్యూ జరిగినప్పుడు, లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మెయిన్లీ ఈ రెండు కంట్రీస్ ఫర్టిలైజర్స్ అండ్ వీట్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ ఆఫ్రికన్ నేషన్, ఐ మీన్ ఆఫ్రికన్ కాంటినెంట్ అంతా రష్యా ఉక్రెయిన్ నుంచి వచ్చే గోధుమలు మాత్రమే తింటాయి, రైట్? బట్ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. అండ్ ఆల్సో టర్కీ కూడా బోస్ఫరస్ స్ట్రైట్ దగ్గర లైక్ రష్యా షిప్స్ కానీ ఉక్రెయిన్ షిప్స్ కానీ వెళ్లకుండా ఆపేసింది. సో ట్రేడ్ అనేది కంప్లీట్గా ఆగిపోయేసరికి ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ క్రైసిస్ చాలా చాలా ఎక్కువ వచ్చింది. ముందుగానే ఆఫ్రికన్ నేషన్స్ ఆర్ మోస్ట్లీ సఫరింగ్ నేషన్స్, బీట్ సొమాలియా, సుడాన్, ఏ కంట్రీ అయినా కూడా కొంచెం సివిల్ వార్స్ ఎక్కువ జరగటం, ఫుడ్ సెక్యూరిటీ ఎక్కువ ఉన్న నేషన్స్. అలాంటి టైంలో మళ్ళీ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ జరగడం వల్ల వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఎక్కువైంది. అండ్ ఆ టైంలో యునైటెడ్ నేషన్స్ సప్లై చేసిన వీటిని కన్జ్యూమ్ చేశారు. బట్ స్టిల్ యునైటెడ్ నేషన్స్ ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసింగ్ థింగ్. రష్యా ఉక్రెయిన్ వీటిని ప్రొడ్యూస్ చేస్తారు, సో దే కెన్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్. బట్ యునైటెడ్ నేషన్స్ ఏంటంటే కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారు, రైట్? సో అలాంటి టైంలో ఇండియాని కూడా ఎక్స్పోర్టింగ్ కంట్రీ కింద లిస్ట్ చేసుకున్నారు. లైక్ బేసిక్గా మనం వీటిని చాలా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మనం ఇన్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ వీట్ ప్రొడ్యూసర్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద వీట్ మనమే తింటాం, అండ్ మిగిలిన కొంచెం మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. బట్ ఈ టైంలో ఏమైందంటే మనకి వీట్ ప్రొడ్యూస్ కొంచెం తగ్గేసరికి వీట్ ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేసాం. లైక్ లాస్ట్ ఇయర్ మనం వీట్ ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేసాం. బట్ స్టిల్ ఏ కంట్రీస్కి అయితే అవసరం ఉందో, ఫుడ్ సెక్యూరిటీ ఏ కంట్రీకి అయితే అవసరం ఉందో వాటికి మాత్రం ఎక్స్పోర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అలాంటి టైంలో మనం ఈజిప్ట్కి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అయ్యాం. సో ఇన్ దాట్ వే వీట్ ఎక్స్పోర్ట్లో కూడా ఈజిప్ట్ మనం, ఐ మీన్ లైక్ వీట్ ఇంపోర్ట్ కోసం, లైక్ వాళ్ళకి వీట్ పంపించడం కోసం మనం ఈజిప్ట్కి చాలా హెల్ప్ చేసాం. పుట్టింగ్ దాట్ సైడ్ దాదాపు ఒక 50 కంపెనీస్ లైక్ ఎస్సీఐబి కానీ, గోద్రేజ్ కానీ, కిర్లోస్కర్ కానీ, లేకపోతే డాబర్ ఇండియా కానీ, ఇలాంటి కంపెనీస్ అన్ని దాదాపు ఒక 50 ఈజిప్ట్లో ఇన్వెస్ట్ చేసి అట్ ద సేమ్ టైం 35,000 ఈజిప్షియన్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం, రైట్? అండ్ దెన్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ వాళ్ళకి ఈజిప్ట్కి ద మెయిన్ సోర్స్ ఆఫ్ రివర్ ఇస్ నైల్ రివర్. ఇది లేకపోతే లైక్ మోస్ట్ ఆఫ్ ద సివిలైజేషన్ నియర్ ఈజిప్ట్ వుడ్ నాట్ హ్యావ్ అకర్డ్ ఎట్ ఆల్. సో అక్కడ వాళ్ళకి లైక్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ మీద చాలా డిపెండ్ అయ్యే కంట్రీ. సో మనం లైక్ మన అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏదైతుందో అది, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు లైక్ మనం కలిసి ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ చేస్తాం. సో దట్ ఫర్దర్గా అగ్రికల్చర్ ఫీల్డ్ ఏమన్నా డెవలప్మెంట్స్ వస్తే వీ బోత్ కెన్ షేర్. అండ్ అట్ ద సేమ్ టైం స్పేస్లో కూడా వీఆర్ హెల్పింగ్ ఈజిప్షియన్ టు డెవలప్ ఇన్ స్పేస్ అండ్ టెక్నాలజీ. పుటింగ్ దట్ aside, డిఫెన్స్ రిలేషన్స్కి వస్తే ఎప్పటి నుంచో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఈజిప్షియన్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఈజిప్షియన్, యాజ్ ఆల్రెడీ టోల్డ్, మీరు మ్యాప్ కనుక చూస్తే సూయస్ కెనాల్ పక్కన ఉంటుంది. ఈజిప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్లీ. యూ కెన్ సీ హియర్, యూ కెన్ సీ ద ఈజిప్ట్ హియర్, రైట్? సో ఇది సూయస్ కెనాల్ కదా. సో ఇక్కడ ఈ పోర్ట్ ఏదైతే ఉందో లైక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా, ఏ ట్రేడ్కైనా కూడా. ఎందుకంటే దీని ద్వారానే లైక్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్, రెడ్ సీ ద్వారానే మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్, ఈ యూరోపియన్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే మనకి నావల్ ఎక్సర్సైజెస్ లైక్ అక్కడ మన ఇండియన్ నేవీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం, లైక్ అక్కడ మన వెపన్స్ లైక్ మన షిప్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేసి నేవల్ ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివన్నీ మనకి చాలా హెల్ప్ అవుద్ది. అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడ ట్రాన్సిట్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఫర్దర్గా కూడా ట్రేడ్ అనేది చాలా ఈజీగా సాఫీగా సాగుద్ది. బికాస్ ఈజిప్షియన్ కోఆపరేషన్ కరెక్ట్గా ఉంటే మనం కూడా యూరోపియన్ ట్రేడ్ బాగా జరపవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ షిప్స్ వెళ్ళాలన్నా కూడా సూయస్ కెనాల్, రెడ్ సీ ద్వారానే వెళ్ళాలి. ఫర్ దాట్ మనకి ఈజిప్షియన్ కోఆపరేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఈజిప్షియన్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ ఈజిప్షియన్ ఆఫీసర్స్ అండ్ ఇండియన్ ఆఫీసర్స్ ఇద్దరు కలిసి డెజర్ట్ వారియర్ అనే ఎక్సర్సైజ్ లైక్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనేది చేశారు. అండ్ దెన్ కొంతమంది ఫ్రమ్ ఈజిప్ట్ నేవీ దే పార్టిసిపేటెడ్ ఇన్ మిలాన్ ఎక్సర్సైజ్ 2022లో. అండ్ దెన్ కల్చరల్ రిలేషన్స్ కనుక చూసుకుంటే మనకి మౌలానా ఆజాద్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. మౌలానా ఆజాద్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ ఇది ఈజిప్ట్లో ఉంది. అండ్ ఇక్కడ మన ఇండియన్ కల్చర్ రిలేటెడ్ ఏవైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ కానీ, లేకపోతే యోగా క్లాసెస్ కానీ, మెయిన్లీ యోగా క్లాసెస్, అండ్ ఆల్సో మహాత్మా గాంధీ గురించి కానీ, లైక్ మహాత్మా గాంధీ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ ఐకాన్ హూ ఈజ్ యాక్చువల్లీ బీయింగ్
ప్రైజ్డ్ వర్షిప్డ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరియస్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా మహాత్మా గాంధీ విగ్రహాలు చూడొచ్చు మీరు. ఇన్ ద సిమిలర్ వే 150th యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీని చాలా గ్రాండ్గా అక్కడ ఎంబసీలో సెలబ్రేట్ చేశారు. సో ఓవరాల్గా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ ఇండియా ఈజిప్ట్ మధ్యలో రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా హెల్దీగా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. పెద్ద కన్సర్న్స్ కూడా లేవు. లైక్ ఇప్పుడు మన ఇండియా చైనాకి ఎలా అయితే బార్డర్ ఇష్యూస్ ఉన్నాయో అలాంటి ఇష్యూస్ లేవు. అండ్ మనకి యా సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో మనకి ఎలాంటి కన్సర్న్స్ లేవు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు జరిగేది అంతా కూడా కొంచెం ఫ్రెండ్లీగానే ఉంది. వీ ఓన్లీ నీడ్ టు మేక్ షూర్ దాట్ లైక్ ఇప్పుడు యాజ్ వీఆర్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్, రైట్, ఈజిప్షియన్ అండ్ ఆల్సో అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లోవర్ డెవలప్డ్ కంట్రీస్, వాటి కన్సర్న్స్ని మనం గ్లోబల్గా రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఫర్దర్గా ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఉండేటట్టు చేయడం అనేది మన ఎయిమ్ కింద పెట్టుకోవచ్చు. సో ఇన్ దాట్ వే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈజిప్ట్ అండ్ ఇండియా రిలేషన్స్. అండ్ ఫర్దర్గా ఏమైనా ఉన్నా కూడా ఐ డెఫినెట్లీ అప్డేట్ ఇట్ హియర్. థ్యాంక్ యూ.